అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 5వ భాగం. విశాల్ సమీక్షకి తన స్నేహితురాలు ప్రవల్లిక విషయంలో ధైర్యం చెప్పాడు. సమీక్ష విశాల్ని చూసింది ఒక్కసారే కానీ అతను కొత్త వ్యక్తిలా అనిపించలేదు. తన స్నేహితురాలి గురించి తెలియని మరో వ్యక్తితో మాట్లాడటం ఇదే మొదటిసారి. అయినా సరే గందరగోళంగా ఉన్న తన ఆలోచనలకి ఓ దారి చూపించాడు విశాల్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రవల్లికతో ఫోన్లో ఓసారి మాట్లాడి తన క్లాస్మేట్ శశితో పాటు స్నేహితులందరినీ పిలిచి ప్రవల్లిక సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించమంది. పార్టీ చేసుకుందామంటూ, టూర్ అంటూ, షాపింగ్ అంటూ రకరకాలుగా ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్ళు చెప్పారు. చివరిగా ప్రవల్లిక డిశ్చార్జ్ అయ్యాక అందరూ కలిసి టూర్కి వెళ్దామని నిర్ణయించుకున్నారు. క్లాసెస్ జరుగుతున్నంతసేపు సమీక్షకి ఎలాంటి ఆలోచనలు రావట్లేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మైథిలి విశాల్ గురించి చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. అతనికి సహాయం చేసే గుణం ఎక్కువ. విశాల్ ఓ ట్రస్ట్ను కూడా నడిపిస్తున్నాడని చెప్పిన విషయం గుర్తొచ్చింది. సాయంత్రం ఇంటికి చేరుకోగానే అతని పేరు మీదున్న ట్రస్ట్ని ఇంటర్నెట్లో వెతికింది. అతను ఎందరికో సహాయం చేస్తున్నట్టు కనిపించిన ఫోటోలన్నీ స్క్రీన్ షాట్ తీసి గ్యాలరీలో దాచుకుంది. రెండో రోజు అతని కాలేజీలో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది సమీక్ష. అదే విషయాన్ని మైథిలికి మెసేజ్ చేసింది. సమీ, నువ్వు మా కాలేజ్కి వస్తున్నావా? ఫుల్ హ్యాపీగా ఉంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 10 గంటలకల్లా వచ్చే కాన్ఫరెన్స్ హాల్లో. మైథిలి అప్పచెప్పినట్టుగా సమీక్షకి ఫోన్ చేసి చెప్పి ఆమె సమాధానం వినకుండానే కాల్ కట్ చేసింది. దీనికెప్పుడు కంగారే, చెప్పే మాటే వినదు అని చిన్నగా మనసులోనే తిట్టుకొని నవ్వుకొని కాలేజ్కి బయలుదేరింది సమీక్ష. కాసేపటికి కాన్ఫరెన్స్ కోసం కాలేజ్కి చేరుకోగానే మైథిలికి ఫోన్ చేసింది. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా స్కూల్లో తనతో పాటు చదువుకున్న దినేష్ కనిపించాడు. హాయ్ మీరా, ఎలా ఉన్నావు? నవ్వుతూ సమీక్షని పలకరించాడు దినేష్. బావున్నాను, చాలా రోజుల తర్వాత కలిశాం అని నవ్వుతూ సమాధానం చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా మైథిలి వచ్చింది. ఎదురుగా సమీక్షతో కలుసున్న దినేష్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ కాన్ఫరెన్స్ వల్ల నాలెడ్జ్ ఏమో కానీ మన స్నేహితులందరూ కలుస్తున్నారు అని నవ్వుకుంటూ దగ్గరకొచ్చింది మైథిలి. ముగ్గురు కాసేపు మాట్లాడుకున్న తర్వాత కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లారు. సమీక్ష వాళ్ళతో మాట్లాడుతుందే కానీ ఆమె కళ్ళు విశాల్ కోసం వెతుకుతున్నాయి. జరగబోయే కార్యక్రమం కోసం పనులు చూస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు విశాల్. అతని వెనకాలే ఆమె మనసు కూడా పరిగెడుతుంది. కొత్తగా అనిపిస్తున్న ఆమెలోని భావాలకి ఆమెకే గమ్మత్తుగా అనిపించింది. కాన్ఫరెన్స్ జరుగుతున్నంతసేపు అతన్నే చూస్తూ మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు విశాల్ని పలకరించటానికి ప్రయత్నించింది సమీక్ష. కానీ అదంతా విశాల్ వినే పరిస్థితిలో లేడు. హాయ్ చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకో సమీక్షకి ఏడుపొచ్చింది. వేగంగా వాష్రూంలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చింది. కన్నీళ్ల రూపంలో ఆమె బాధంతా పోయాక మొహం కడుక్కొని బయటకొచ్చింది సమీక్ష. అతను పలకరించలేదని ఏడ్చింది సమీక్ష. కానీ భవిష్యత్తులో అతను పలకరిస్తే ఏడ్చే రోజొస్తుందని ఆమెకి తెలీదు. వాష్రూం నుండి బయటకొస్తున్న సమీక్షని చూసి మైథిలి కంగారు పడింది. సమీ, ఏమైంది? ఎందుకా కన్నీళ్ళు? ఎవరైనా ఏమైనా అన్నారా అని ఆతృతగా అడిగింది మైథిలి. అదేం లేదు, తలనొప్పిగా ఉంది, తట్టుకోలేకపోయాను. తగ్గిపోతుందిలే. నుదురు మీద వేలితో రుద్దుకుంటూ ఇబ్బందిగా చెప్పింది సమీక్ష. ఇలాంటి టైంలో అంతే, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదామా అంటూ సమీక్షని క్యాంటీన్ వైపు తీసుకెళ్ళింది మైథిలి. అకస్మాత్తుగా విశాల్ ఎక్కడి నుండొచ్చాడో సమీక్షకి ఎదురుగా కూర్చొని, సారీ సమీక్ష, ఉదయం నుండి మాట్లాడడం కుదరలేదు. కాన్ఫరెన్స్ హడావుడి సరిపోయింది. ఏమైంది అంత డల్గా ఉన్నావు అడిగాడు విశాల్. దానికి హెడ్ఏక్గా ఉందంట, ఇంటికి వెళ్ళిపోమ్మంటున్నాను చెప్పింది మైథిలి. ఏంటి సమీక్ష, ఉదయం నుండి కాన్ఫరెన్స్లో ఉన్నావు కదా, అందుకోసమే హెడ్ఏకా అని చిన్నగా నవ్వాడు. మైథిలి సమీక్ష వైపు తిరిగి, సమీ, మనమిద్దరం బయటికి వెళ్దామా? నిజానికి కాన్ఫరెన్స్ అయిన తర్వాత నిన్ను తీసుకుని బయటికి వెళ్దామని విశాల్ నేను అనుకున్నాము. ఈ మధ్య డల్గా ఉంటున్నావు కదా, అందుకే. ముందు మనమిద్దరం వెళ్దాము. కాన్ఫరెన్స్ అయిన తర్వాత మరో 2 గంటల్లో విశాల్ వచ్చి జాయిన్ అవుతాడు.
ఏమంటావ్ అని ఉత్సాహంగా అంది మైథిలి. సమీక్ష మొదట నిరాకరించింది కానీ ఆ తర్వాత మైథిలి బలవంతం చేయటంతో ఒప్పుకోక తప్పలేదు. మైథిలి క్యాబ్ బుక్ చేయబోతూ ఉండగా, క్యాబ్ ఎందుకు మైథిలి, నా కారుంది కదా, మన వాళ్ళనెవరినైనా పంపిస్తాను, డ్రాప్ చేసొస్తారు, ఆగు అంటూ విశాల్ ఎవరికో ఫోన్ చేయబోయాడు. మైథిలి ఓ నిమిషం ఆలోచించి, విశాల్ ఎవరో ఎందుకు, నువ్వే తీసుకెళ్ళు, నిజానికి నాకో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మర్చిపోయాను, నీ కాన్ఫరెన్స్ పనులు కూడా నేను చూసుకుంటాను, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా, ప్లీజ్ నువ్వు తీసుకెళ్ళు, కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి జాయిన్ అవుతాను అంటూ బ్రతిమాలింది మైథిలి. విశాల్ మైథిలి వైపు కోపంగా చూసి సమీక్ష వైపు చూపు తిప్పి ఏమీ అనలేక పెదవులు బిగుస్తూ లేచి కార్ తీసుకురావటానికి వెళ్ళాడు. సమీక్ష విశాల్ బయలుదేరగానే తన పనేదో గుర్తొచ్చినట్టు కాన్ఫరెన్స్ హాల్లోకి పరుగులు తీసింది మైథిలి. విశాల్ తిన్నగా కార్ని ఓ పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్లాడు. అతని పక్కన నడుస్తుంటే సమీక్షకి ఏదో తెలియని ఉత్సాహం వచ్చినట్టు ఉంది. సమీక్షని నవ్వించటానికి తన జీవితంలో జరిగిన సరదా విషయాలన్నీ మాట్లాడుతున్నాడు విశాల్. ఎన్ని రోజులు ప్రవళిక విషయంలో బాధపడుతూ ఉంది. విశాల్తో ఇలా నడుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మనశ్శాంతిగా గుండెలో ఉన్న భారమేదో దిగిపోయినట్టు ఉంది. విశాల్ దూరంగా కనిపిస్తున్న కౌంటర్ని చూపెట్టి, హే, మనం స్కేరీ వరల్డ్లోకి వెళ్దామా, టికెట్స్ తీసుకొస్తాను. సమీక్ష మాట వినకుండానే టికెట్ కౌంటర్ వైపు పరుగులు తీశాడు విశాల్. 5 నిమిషాల్లో 2 టికెట్లతో తిరిగొచ్చిన విశాల్ని చూసి, అది నాకు చీకటంటే భయం, మీరు వెళ్ళండి, నేను రాను అంటూ వెళ్లాల్సిన వైపు భయంగా చూస్తూ ఇబ్బందిగా చెప్పింది. విశాల్ ఒక్కసారిగా గట్టిగా నవ్వి, సమీక్ష, చిన్నపిల్లల స్కేరీ వాళ్ళంటే భయమా, పక్కనే నేను ఉంటాను, పద, భయం పోతుంది అంటూ ఆమె చేతిని పట్టుకొని బలవంతంగా స్కేరీ వరల్డ్లోకి తీసుకెళ్లాడు. చుట్టూ చీకటిగా ఉండటంతో సమీక్షకి చాలా భయంగా అనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకుంది. నువ్వు కళ్ళు మూసుకున్నా కనిపించేది చీకటే, చుట్టూ ఉన్నది కూడా చీకటే, దానికైనా నువ్వు భయపడేది? విశాల్ ఆమె భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది సమీక్ష. తను కళ్ళు మూసుకున్నప్పటి చీకటి కంటే తన చుట్టూ ఉన్న చీకటి అంత భయంకరంగా ఏమీ లేదు. పక్కనే విశాలున్నాడన్న ధైర్యం కాబోలు. అతని చేతిని పట్టుకొని ధైర్యంగా ఒక్కో అడుగు ముందుకు వేసింది. అక్కడక్కడ రంగురంగుల వెలుతుర్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రకరకాల ఆకృతుల్లో లేజర్ లైట్స్ కనిపించేసరికి సరదాగా అనిపించింది. సమీక్షకి భయం పోయింది. నడకలోని వేగం పెంచి సరదాగా ముందుకి నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఎవరో అరిచినట్టు పెద్ద శబ్దం వినిపించింది. సమీక్ష ముందుకడుగు వేయబోతూ భయంతో కదలకుండా అక్కడే నిల్చుండిపోయింది. సమీక్ష అంటూ భుజం మీద చెయ్యి వేశాడు విశాల్. భయంగా వేగంగా వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ అరుపులు పెద్దవవుతుంటే ఆమె గుండె వేగం కూడా పెరుగుతూ వస్తోంది. ఆమె గుండె శబ్దం ఆమెకే వినిపించినట్టు భయపడిపోయింది సమీక్ష. ఆమె భయం తాలూకు ఒంటి ప్రకంపనలు విశాల్ని కూడా తాకాయి. ఆమెకి ధైర్యం చెప్తున్నట్టుగా ఇంకా దగ్గరికి తీసుకున్నాడు విశాల్. భుజం మీద చిన్నగా నిమురుతూ, నా మాట విను, మన చుట్టూ ఉన్న మనుషుల కంటే దెయ్యాలకు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. వాటికంటే భయంకరమైన వాళ్ళు మనుషులు. ఒంటరిగా అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అలాంటిది ఈ చీకటి ఒక లెక్క, ఇవి శబ్దాలు మాత్రమే. కళ్ళు తెరు అని ఎంతోసేపు ధైర్యం చెప్పగా నెమ్మదిగా కళ్ళు తెరిచింది సమీక్ష. భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి కొంగుచాటున దాక్కున్న చంటి పిల్లలా ఉంది సమీక్ష మొహం. ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తూ ముందుకి తీసుకెళ్లాడు. చివరిగా స్కేరీ వాల్లో నుండి బయటకొస్తూ విశాల్ నుండి దూరంగా జరిగింది సమీక్ష. అక్కడ నిల్చున్న ఇద్దరమ్మాయిలు ఇద్దరికీ హాలోవిన్ మాస్కులిచ్చారు. ఏదో గెలిచినట్టు సంతోషంగా అనిపించింది సమీక్షకి. ఇంట్లో చిన్నపిల్ల అవ్వటం వల్ల ఎప్పుడూ తల్లి చాటునే ఉంటుంది. చీకటంటే భయం, ఒంటరిగా ఉండాలన్న భయం. ఎవరైనా ఒంటరిగా బ్రతుకుతున్నారని తెలిస్తే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంది. మనకి జీవితంలో ఏదంటే భయమో దేవుడు అదే ఆచరణలో పెట్టాలి అనుకుంటాడు. భయమే కాదు, ఆ తాలూకు మచ్చల్ని కూడా పోగొట్టి ధైర్యంగా బ్రతికేలా శక్తినిస్తాడు. అలాంటి రోజు సమీక్ష జీవితంలో ముందే రాసిపెట్టుంది. విశాల్ లోపల ధైర్యం చెప్పాడు కానీ ఇద్దరూ బయటికి రాగానే
సమీక్షని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. సమీక్షకి కోపం వచ్చింది. అలిగినట్టు మొహం పెట్టి అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. వెనకాల పరిగెత్తుకునొచ్చి ఆమె చేతిని పట్టుకొని, సారీ సారీ, ఫ్రెండువి కదా అని సరదాగా ఆట పట్టించాను, సారీ అంటూ చేతిని పట్టుకున్నాడు. అతని వైపు తిరిగి చేతులు కట్టుకొని, సరిపోదు అని మొహాన్ని కోపంగా పక్కకి తిప్పుకుంది. మరీ 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసినట్టు 10 సార్లు తీశాడు. సమీక్ష అలానే నిల్చునుండేసరికి, త్వరగా క్షమించానని చెప్పవా, కాళ్ళు నొప్పొస్తున్నాయి అని కష్టంగా కూర్చుంటూ లేస్తూ మరో 2 గుంజీలు తీశాడు విశాల్. సమీక్ష అతని వైపు తిరిగి నవ్వేసింది. అమ్మయ్య, అమ్మగారు ప్రసన్నమయ్యారు అంటూ అటువైపు నుండి జ్యూస్ పాయింట్కి తీసుకెళ్లాడు. ఆమెతో ఉన్నంతసేపు అతని అలవాట్ల గురించి, కుటుంబం గురించి, తన స్నేహితుడి గురించి ఆగకుండా చెప్తూనే ఉన్నాడు. అదే సమయానికి మైథిలి ఫోన్ చేసి, సారీ గైస్, నేను రాలేకపోతున్నాను. ఇక్కడ నా లెక్చరర్ ఇంకో వర్క్ ఇచ్చారు. అదయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను. ఆలస్యమయ్యేలా ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను అని ఫోన్లోనే బాధగా చెప్పింది మైథిలి. ఆమె గొంతులోనే ఆందోళన విని సమీక్ష ఆమెని మళ్ళీ బలవంతం చేయలేదు. ఫోన్ మాట్లాడి పెట్టేశాక ఏదో ఆలోచిస్తూ ఉన్న సమీక్షతో, ఏమైంది, మైథిలి ఏం చెప్పింది అడిగాడు విశాల్. ఏమో, ఏదో సమస్య ఉంటుంది, కానీ నాకు చెప్పట్లేదు. ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఏదైనా ఉంటే నాకు చెప్తుంది, కానీ ఏదైనా ఇబ్బందిలో ఉందా, నాకు భయంగా ఉంది. సమీక్ష ఆలోచిస్తూ అనటంతో, చూడు సమీక్ష, మైథిలి నాకు ఫ్రెండే కాదు, నా చెల్లెల్లాంటిది కూడా. తనకేదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా తోడుంటాను, నేను చూసుకుంటాను అంటూ ఆమెకి ధైర్యం ఇచ్చాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.